నీ వాళ్ళు అనుకున్న వారి దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా అలాగే దూరంగా ఉండటమే ఉత్తమమైన మార్గం. అప్రయత్నంగా అలాగే అదృష్టంతో వచ్చిన గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. జీవితంలో ఎప్పుడూ నటించకండి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేయకండి. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. మీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణమవ్వండి, అంతేకాని కన్నీళ్లకు కాదు. ఎందుకంటే అది ఎప్పటికైనా తిరిగి మిమ్మల్ని ఏడిపిస్తుంది. ఎవరూ నిన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, నిన్ను నువ్వు నమ్మితే చాలు. ఆ తర్వాత నీ విజయాన్ని చూసి ఈ ప్రపంచమే గర్వపడేలా ఎదుగుతావు. నువ్వు అవసరం లేని వాళ్ళ దగ్గర, అలాగే అర్హత లేని వాళ్ళ దగ్గర నీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి అనుకోవడం అవివేకం అవుతుంది. గౌరవం, ప్రేమ, అలాగే స్నేహం ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. నువ్వు నచ్చి అలాగే నిన్ను మెచ్చి వాటంతటవే నీ దగ్గరకు రావాలి. అప్పుడే నీకు విలువ. అవతల వారికి మీ యొక్క అభిమానం అలాగే ఆప్యాయత అర్థం కానప్పుడు వారి కోసం మీరు ప్రాణం ఇచ్చేంతగా తప్పించిన ఫలితం ఉండదు. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదువుతూనే ఉండాల్సిన పుస్తకం. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో నువ్వు తిప్పే కాగితాల చప్పుళ్ళు భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచమంతా కొట్టే చప్పట్లు కావాలి. ఎదుటివారు మీలో తప్పులు చూశారని బాధపడకండి. ఆ తప్పులు సరిచేసుకొని తల పైకెత్తుకొని నడవండి. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధాలు వస్తే ఆ మాటలు వదిలేయాలే కానీ ఆ వ్యక్తిని కాదు. ఈ క్షణం మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని నువ్వు గ్రహించినప్పుడు జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో నిన్ను నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే జీవితం. భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదిరించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దానిని భరించి బ్రతుకు. అర్థమైందనుకుంటా.